రేయ్! ఏంట్రా ఇది? ఆర్‌సీబీ వరుసగా మ్యాచ్‌లు గెలుస్తుందని జెప్పి దిష్టిగాని ఏమన్నా పెట్టారా? లేకపోతే చేతబడి గాని ఏమన్నా జేశారా? ఢిల్లీ టీమ్ బానే ఉంది. కానీ ఇంత మంచి ఫార్మ్‌లో ఉన్న ఆర్‌సీబీ ఢిల్లీ పైన అది కూడా చిన్నస్వామి స్టేడియంలో ఓడిపోవడం అంటే ఎన్నో మిస్టేక్స్ చేసే ఉంటుంది గదా! అసలు ఆర్‌సీబీ చేసిన మిస్టేక్స్ ఏంటిది? వికెట్లు పడ్డ ఢిల్లీ ఈ చేజ్‌ని అంత ఈజీగా ఎలా చేయగలిగింది? ఫిల్ సాల్ట్ బ్యాటింగు, భువనేశ్వర్ కుమార్ బౌలింగు, డేవిడ్ మిల్లర్ సిక్స్‌లు అన్నీ ఈ వీడియోలో కవర్ చేద్దాం. వీడియోని ఎండ్ వరకు చూడండి. ఇక మ్యాచ్ విషయానికొస్తే నిన్న జరిగిన ఆర్‌సీబీ వర్సెస్ ఢిల్లీ మ్యాచ్‌లో చాలా ఇంట్రెస్టింగ్ విషయాలే జరిగినాయి. మ్యాచ్ కొద్దిసేపు ఆర్‌సీబీకి ఫేవర్‌గా ఉంది. కొద్దిసేపు డీసీకి ఫేవర్‌గా ఉంది. కానీ ఈసారి డేవిడ్ మిల్లర్ లాస్ట్ ఓవర్‌లో పోయినసారి చేసిన తప్పులు రిపీట్ అవ్వకుండా లాస్ట్ 3 బాల్స్‌ని బౌండరీస్ కొట్టి మ్యాచ్ గెలిపించేసాడు. మరి టాస్ ఓడిపోయి బ్యాటింగ్‌కి దిగిన ఆర్‌సీబీలో ఫిల్ సాల్ట్ ఇనీషియల్ స్టేజ్‌లో చాలానే ట్రబుల్ అయ్యాడు. మరి ఒకరు స్ట్రగుల్ అయితుంటే రన్స్ స్కోర్ చేయాల్సిన బాధ్యత ఇంకొకరు తీసుకోవాల్సిందే గదా! అలాగే విరాట్ కోహ్లీ కంటిన్యూయస్‌గా సింగిల్స్, డబుల్స్ అక్కడక్కడ ఫోర్‌లు కొడుతూ చాలా బిజీగానే కనిపించాడు. కానీ స్కోర్ బోర్డ్ ప్రెషర్ వల్ల 19 రన్స్‌కే ఔట్ అయిపోయాడు. అని ఆ తర్వాత ఫిల్ సాల్ట్ ఊపందుకొని 38 బాల్స్‌లోనే 63 రన్స్ స్కోర్ చేశాడు. బట్ ఈసారి ఫిల్ సాల్ట్ మినహాయించి ఎవ్వరూ సరిగ్గా ఆడకపోయేసరికి 20 ఓవర్స్‌లో జస్ట్ 175 రన్స్ మాత్రమే చేయగలిగింది ఆర్‌సీబీ. మరి ఈసారి బ్యాటింగ్ ఆర్డర్ కొలాప్స్ అవ్వంగానే మనకు గుర్తొచ్చిన థింగ్ విరాట్ కోహ్లీ ప్రెజెన్స్ ఇన్ దట్ బ్యాటింగ్ ఆర్డర్. ఒకవైపు విరాట్ కోహ్లీ కంటిన్యూయస్‌గా స్ట్రైక్ రొటేట్ చేస్తూ, అక్కడక్కడ బౌండరీస్ కొడుతూ, ఈజీగా 160 స్ట్రైక్ రేట్‌తో వికెట్స్‌ని స్టెబిలైజ్ చేస్తూ ఉంటే, అప్పుడు అవతలి బ్యాట్స్‌మెన్ నాన్ స్ట్రైక్‌లో ఫ్రీడమ్‌తో 200+ స్ట్రైక్ రేట్‌తో ఆడగలుగుతారు. మీరు గమనిస్తారో లేదో గానీ, విరాట్ ఒకవైపు స్ట్రాంగ్‌గా నిలబడ్డ మ్యాచ్‌లన్నిటిని హై స్కోరింగ్ అరే! ఆర్‌సీబీ 250 రన్స్ కొడితే అందులో విరాట్ కోహ్లీదే తక్కువ స్ట్రైక్ రేట్ ఉంటదిరా అని అందరూ మాట్లాడుతుంటారు. కానీ ఒక ఎండ్‌లో అతను ఉండి ఇచ్చే ధైర్యం, నమ్మకమే టీమ్ స్కోర్‌ని 250, 260 తీసుకెళ్తది. ఇప్పుడు సెకండ్ ఇన్నింగ్స్ చేజింగ్ విషయానికొస్తే బ్యాటింగ్ దిగిన ఢిల్లీకి తను ఏసిన ఫస్ట్ 2 ఓవర్స్‌లోనే చుక్కలు చూపించాడు భువనేశ్వర్ కుమార్. 2 ఓవర్స్‌లో జస్ట్ 9 రన్స్ మాత్రమే ఇచ్చి 3 వికెట్స్ తీశాడు. అండ్ పవర్ ప్లేలోనే ఆర్‌సీబీని విన్నింగ్ పొజిషన్‌లో కూర్చోబెట్టాడు. కానీ ఆ తర్వాత వచ్చిన ట్రిస్టన్ స్టబ్స్ జస్ట్ సింగిల్స్ తీస్తూ రన్నె బాల్ ఆడుతూ ఉన్న మరోవైపున్న కేఎల్ రాహుల్ మాత్రం 4లు, 6లు కొడుతూ స్కోర్ బోర్డ్‌ని పెంచుతూనే ఉన్నాడు. అలా హాఫ్ సెంచరీ కంప్లీట్ చేసుకొని 10థ్ ఓవర్‌లో కేఎల్ రాహుల్ ఔట్ అయ్యాక అప్పుడొచ్చాడు అక్షర్ పటేల్. 4 బాల్లు ఆడడం, హామ్‌స్ట్రింగ్ ఇంజరీ అని చెప్పి గ్రౌండ్‌లో 5 నిమిషాలు పండుకోవడం. ఇలా ఒక 3 సార్లు చేశాక నాలుగోసారికి రిటైర్డర్డ్‌గా ఎళ్ళిపోయాడు. కానీ అప్పటికే స్కోర్ బోర్డ్‌లో ఓవర్‌కొక బౌండరీ చొప్పున కొడుతూ స్కోర్ బోర్డ్ మాత్రం కరెక్ట్‌గా రన్ రేట్ మెయింటైన్ చేస్తూ వచ్చారు ఢిల్లీ వాళ్ళు. 10 ఓవర్స్ తర్వాత ఆర్‌సీబీ చాలా టైట్ బౌలింగ్ ఏసి జస్ట్ 7 రన్స్, 8 రన్స్, 5 రన్స్, 4 రన్స్ మాత్రమే ఇచ్చి ఆల్మోస్ట్ 24 బాల్స్ వరకు ఒక్క బౌండరీ కూడా రాకుండా ఆపింది డీసీ వాళ్ళని. 2 ఓవర్స్‌లో 25 రన్స్ కొట్టాలి. మన మెయిన్ బౌలర్స్ ఎయాల్సిన కోటా అంతా అయిపోయింది. అప్పుడు 19థ్ ఓవర్‌లో రసిక్ సలాందార్ జస్ట్ 10 రన్స్ మాత్రమే ఇచ్చాడు. అండ్ లాస్ట్ ఓవర్‌లో 6 బాల్స్‌కి 15 రన్స్ కొట్టాలి. మరి లాస్ట్ ఓవర్‌లో ఆర్‌సీబీకి ఉన్న ఆప్షన్ ఒకటి రొమారియో షెపర్డ్ లేకపోతే సుయాష్ శర్మతో ఏపియాలి. ఒకసారి లాస్ట్ 6 ఇన్నింగ్స్‌లో రొమారియో షెపర్డ్ బౌలింగ్ స్టాట్స్ చూస్తే షెపర్డ్ బదులు ఒక పార్ట్ టైమ్ బౌలర్‌కి ఇచ్చినా బెస్ట్ అనిపిస్తుండే. కానీ స్పిన్నర్‌కి ఇచ్చి రిస్క్ ఎందుకు తీసుకోవడం అని చెప్పి మళ్ళీ రొమారియో షెపర్డ్ చేతిలోనే పెట్టారు బాల్. ఫస్ట్ 2 బాల్స్ యార్కర్‌లో ట్రై చేషినా, థర్డ్ బాల్, ఫోర్త్ బాల్ మాత్రం ఫుల్ టాస్ ఏసి 2 సిక్స్‌లు ఇచ్చాడయ్యా! అయిపోయింది. మ్యాచ్ ఖేల్ ఖతం. 2 బాల్స్‌లో 1 రన్ కొట్టాలి. అండ్ డేవిడ్ మిల్లర్ కామ్‌గా ఒక 4 కొట్టేసి మంచి సెలబ్రేషన్ చేసుకున్నారు వాళ్ళు. లాస్ట్ మ్యాచ్‌లో డేవిడ్ మిల్లర్ వల్ల డీసీ ఓడిపోయిందో, ఈ మ్యాచ్‌లో మళ్ళీ అదే డేవిడ్ మిల్లర్ వల్ల మ్యాచ్ గెలిచింది. ఇక ఆర్‌సీబీ విషయానికొస్తే గ్రీన్ జెర్సీలో పెద్దగా గెలిచిందెప్పుడూ లేదు. 15 మ్యాచెస్ ఆడితే జస్ట్ 5 మాత్రమే గెలిచారు. ఇది చిన్నస్వామిలో 100థ్ మ్యాచ్. చిన్నస్వామిలో ఫస్ట్ మ్యాచ్ ఓడిపోయారు. 50థ్ మ్యాచ్ ఓడిపోయారు. అండ్ 100థ్ మ్యాచ్ కూడా ఓడిపోయారు. ఇక్కడ ఆర్‌సీబీ ఓడిపోవడానికి కారణం పవర్ ప్లేలో 55 రన్స్ ప్లస్ వచ్చినా సరే, ఆ తర్వాత మిడిల్ ఓవర్స్‌ని ఎవ్వరు క్యాపిటలైజ్ చేసుకోలేకపోయారు. స్కోర్ గనక ఇంకా 10-15 రన్స్ ఎక్కువుండుంటే ఆర్‌సీబీ గెలిసే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉండేవని రజత్ పాటిదార్ పోస్ట్ మ్యాచ్ ప్రజెంటేషన్‌లో చెప్పాడు. మరి ఇవాళ జరిగే కోల్కతా వర్సెస్ ఆర్‌ఆర్ మ్యాచ్‌లో ఎవరు గెలుస్తారంటారు?
కోల్‌కతా చారిటీ కింద మళ్ళీ ఒక 2 పాయింట్లు అవతల టీమ్‌కి ఇచ్చేస్తదా? లేకపోతే ఫైట్ బ్యాక్ చేస్తదా అనేది చూడాలి. అండ్ నైట్ మ్యాచ్ కూడా పంజాబ్ వర్సెస్ లక్నో. అది కూడా పంజాబ్ ఈజీగా వన్ సైడెడ్ మ్యాచ్ అయిపోతదేమో అనిపిస్తుంది. ఫైనల్లీ హోప్ యూ గైస్ లైక్ దిస్ వీడియో. మరిన్ని క్రికెట్ వీడియోస్ కోసం మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి.